ప్రతి సంవత్సరం నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను కదా, ఈసారి క్రిస్మస్ కూడా ది బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను. కూతురు అడిగింది, చెప్పమ్మా ఏం గిఫ్ట్ అది, ఏం గిఫ్ట్ అని. తల్లి అనింది, చూడు నువ్వు అని. సుమారుగా నవంబర్ మాసంలో పాప చాలా సిక్ అయిపోయిందట. చాలా సిక్ అయిపోయేసరికి ఆ పాపను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఊపిరాడట్లేదు. డాక్టర్ ఏదో చెప్పాడు. తల్లి బిడ్డను పక్కన తీసుకెళ్ళింది, డాక్టర్తో మాట్లాడింది. ఇంటికి వెళ్ళిపోయారు. కరెక్ట్ క్రిస్మస్ టైం. పాపను బిడ్డను తీసుకొని హాస్పిటల్కి పోయింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇన్ఫార్మ్ కన్సల్ట్ వాళ్ళ సంతకం పెట్టారు. ఆ పాప లోపల తీసుకెళ్లారు. ఆ పాప అంటుంది, మమ్మీ బెస్ట్ గిఫ్ట్ ఇస్తానన్నావు, హాస్పిటల్ తీసుకుపోతున్నావు ఏంటమ్మా? వెంటనే అనింది, అవును బిడ్డ, ఖచ్చితంగా నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా, చరిత్రలో మిగిలిపోయే గిఫ్ట్ ఉంటుంది ఈ క్రిస్మస్కి. ఏంటా గిఫ్ట్ అమ్మా? నువ్వు చూడు తల్లి. లోపల తీసుకెళ్లారు. సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ పాపకు హార్ట్ ప్రాబ్లం ఏదైతే కంజెస్టివ్ ఫెయిల్యూర్ ఉందో దానంతటికి రీప్లేస్ చేసి మంచి ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ సర్జరీ అయింది. పాప ఆరోగ్యవంతంగా కళ్ళు తెరిచింది. పాప నోరు తెరిచి అడుగుతుంది, డాక్టర్స్ మా మమ్మీది, నాకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాననేది మా తల్లేది. వాళ్ళు అన్నారు, నీ తల్లి నీకు లెటర్ రాస్తుందమ్మా, ఒక్కసారి చదువుకో. లెటర్ తీసుకుంది, చదవడం ఆరంభించింది. దయచేసి ఒక్క మాట వినండి. ఆ తల్లి రాస్తున్న లేఖ, ప్రియమైన నా కూతురికి నీ ప్రియమైన తల్లి రాస్తున్న లేఖ. ప్రతి సంవత్సరం బెస్ట్ గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఈ సంవత్సరం ఇచ్చిన గిఫ్ట్ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఐ హావ్ గివెన్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్. ఏంటంటే, కొద్ది కాలం క్రితం నీకు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు, నువ్వు చచ్చిపోతావు అన్నారు. నీకు ప్రాణమే కావాలంటే నీ హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. అయితే నేను డిసైడ్ చేసుకున్నా, నా గుండెను, ఆరోగ్యవంతమైన నా గుండెను నీకు మార్పిడి చేయడానికి ఇష్టపడ్డాను. అయితే బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, డాక్టర్స్తో అదే మాట్లాడాను. నీకు సర్జరీ చేశారు, నీ పాడైపోయిన రోగయుక్తమైన నీ యొక్క గుండెకు బదులుగా నా ఆరోగ్యవంతమైన గుండెను పెట్టారు. ఆ ప్రాసెస్లో నేను కన్ను మూయక తప్పలేదు. ఈరోజు నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు. ఈరోజు నీ గుండె చప్పుడు ఇంకా ఆడుతుందంటే కొట్టుకుంటున్న గుండె ఎవరో కాదు, నేనే. అది నా గుండె. ఈ కథ తింటున్నప్పుడు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అంటున్నారా? దేవుడు మానవుని ప్రేమించి మానవుని యొక్క పాపానికి విరుగుడుగా రక్తం చిందించడానికి దేవుడే మానవుడే మన కొరకు కలర్స్లో తాను మరణించి ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేశాడు. పాపపు గుండెకు బదులు పరిశుద్ధమైన గుండె, రోత జీవితానికి బదులు పరిశుద్ధమైన తన జీవితాన్ని ఇచ్చి నీతిమంతునిగా మారుస్తానంటున్నాడు. ప్రభు అన్నాడు, 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని దీవిస్తానన్నాడు. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని దీవిస్తానన్నాడు. శాపం రాకుండా కాపాడుతానన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, దేవుని పేరు పెట్టబడిన క్రైస్తవులుగా, ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డ వారిగా